ఈరోజు సాతాను నిన్ను ఏ ఇరుకులో పడేశాడో, ఏ ఇరుకు మధ్య నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో, ఏ ఇరుకు మధ్య నిన్ను చిక్కించుకుని వాడు నిన్ను నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నాడు ఎరిగిన దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను పిలిచా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టి నిన్ను ఆదుకుంటాను, నిన్ను విశాలమైన స్థలంలోనికి నడిపిస్తాను. కలిగి ఉన్న ఇరుకును బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఇప్పుడున్న ఈ ఇరుకులన్నీ ఏదో ఒక దినాన విశాలంగా మార్చబడుతుంది. ఈ మాటలు వినుచున్న వారి జీవితంలో ఎవరు ఏ ఇరుకులో ఉన్నారో ఆ ఇరుకులని నా ప్రభు విశాలంగా మార్చును గాక. నిలువ నిడలేని పరిస్థితుల మధ్య ఎవరైతే ఉన్నారో నిలవడానికి కావాల్సిన స్థలాన్ని నా ప్రభు విశాలపరచును గాక. ఆర్థికమైన ఇరుకులని విశాలంగా మార్చబడును గాక. అసమాధాన పరిస్థితులని సమాధానకరంగా మార్చబడును గాక. సాతానుడు ఎవరి జీవితంలో ఏ ఇరుకును కలుగు చేశాడో ఆ ఇరుకంతటిని విశాలతలోనికి నడిపించి నా ప్రభువే మనందరినీ ఆదుకొనును గాక.